ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, యెషయా గ్రంథము 60:20 ఇలా సెలవిస్తుంది, నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని చెప్పే మాట అక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో మనమందరం కూడా ఎదురు చూసేటువంటి ఒక విషయం ఏంటంటే, నా యొక్క దుఃఖాలు ఎప్పుడు మారిపోతాయి, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, నా యొక్క బాధలు ఎప్పుడు మారుతాయి, ఇంకా నేను ఎన్నాళ్ళు ఈ యొక్క దుఃఖంలో ఈ యొక్క సంగతుల గురించి నేను దుఃఖించాలి, ఇంకా ఎన్నాళ్ళు నేను పోరాడాలని చెప్పి మనం ఎప్పుడు మన యొక్క దుఃఖ దినములు ముగిసిపోతాయని చెప్పి మనం ఎదురు చూస్తుంటామండి. అలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు ఎదురు చూస్తున్నావేమో, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎప్పుడు మన దుఃఖ దినములు సమాప్తమవుతాయంటే, ప్రియుల యొక్క వచనం సెలవిస్తుంది, ఆయనే మనకు నిత్యమైనటువంటి వెలుగయుండును, అప్పుడు నీ యొక్క దుఃఖ దినములంతా కూడా సమాప్తమవుతాయి, నీ దుఃఖ దినములంతా మారిపోతాయి. ఎప్పుడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా మారినప్పుడు మాత్రమే నీ దుఃఖ దినములంతా కూడా మారిపోతాయి. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు, ఆయనతో మనం ఐక్యత కలిగి జీవించినప్పుడు, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చీకటి సంబంధమైనటువంటి ప్రతి ఒక్క దుఃఖాలంతా కూడా ఆయన మార్చివేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు మార్తా మరియ ఇంటికి వెళ్ళాడు. వారి యొక్క దుఃఖం సంతోషంగా, వారి యొక్క దుఃఖం మారిపోయింది. ప్రియులారా, యేసుక్రీస్తు నాయినూరు అనేటువంటి ఆ యొక్క నాయినూరు అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి విధవరాల్ని యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు, సంధించాడు. లూకా 7వ అధ్యాయంలో ఆమె యొక్క దుఃఖం అంతా మారిపోయింది. ప్రియమని దేవుని బిడ్డ, ఈరోజు యేసుక్రీస్తు ఆయన ఆ రోజుల్లో దుఃఖాన్ని మార్చినటువంటి యేసుక్రీస్తు ఈరోజు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రియమైన నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, వారి దుఃఖాన్ని నేను మార్చాను, నీ దుఃఖాన్ని కూడా నేను మార్చబోతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 20 సెలవిస్తుంది, మీ యొక్క దుఃఖము సంతోషంగా మారును. వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు ఈరోజు నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? మన దుఃఖం మారాలంటే ఆ వెలుగైనటువంటి దేవుని మనము వెంబడించడము మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దుఃఖ దినములు సమాప్తమగునన్న మాట ప్రకారం తండ్రి, ఈరోజు తండ్రి యొక్క మాటలు వింటున్న మీ బిడ్డల యొక్క జీవితంలో కనబడుతున్న ప్రతి ఒక్క దుఃఖ దినములంతా కూడా యేసు నామంలో సమాప్తమగునుగాక, ముగిసిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారికి తండ్రి సంతోషమైన దినాలను దయచేయండి తండ్రి, ఆశీర్వాదకరమైనటువంటి సమాధానమైనటువంటి తండ్రి మంచి రోజులు మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.